ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం డిసెంబర్ 15వ తేదీ నుండి డిసెంబర్ 21వ తేదీ వరకు గల వార ఫలాల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి వారికి ఈ వారం బృహస్పతి 7వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయం ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. మీ మంచి ఆరోగ్యం వల్ల మీరు మీ కుటుంబ సభ్యుల్ని కూడా బాగా చూసుకుంటారు. దీనివల్ల కుటుంబంలో మీ గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ వారం 11వ ఇంట్లో కేతువు కూర్చోవడం వల్ల ఈ వారం డబ్బు కదలిక ఉంటుంది. కానీ మీరు మీ డబ్బును చాలా వృధా చేసినట్లు వారం చివరిలో మీకు అనిపిస్తుంది. అందువల్ల ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డబ్బు సంపాదించే దిశగా మీ ప్రయత్నాల్ని కొనసాగించండి. అలాగే ఈ సమయం మీ తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు వారితో యోగా ప్రాక్టీస్ చేయడం, వారి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడం కనిపిస్తుంది. ఇంకా ఎప్పటికప్పుడు మీకు తోబుట్టువుల మద్దతు కూడా లభిస్తుంది. మీ విజయానికి అడ్డుగా ఉన్న పని ప్రదేశంలో ఉన్న వారంతా మీ కళ్ళ ముందు జారిపోతూ కనిపిస్తారు. ఫలితంగా మీ మనోధైర్యాన్ని పెంచడంతో పాటు మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే మీరు ప్రతి పనిని మునుపటి కంటే ఎక్కువ వేగంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ వారం విద్యారంగంలో మీ మునుపటి కృషి కారణంగా మీరు మంచి ఫలితాల్ని పొందుతారు. ఇంకా మీరు ఉన్నత విద్యని అభ్యసించాలని ఆలోచిస్తుంటే ఈ సమయం దానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు మంచి ఫలితాల్ని పొందుతారు. అయితే పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ఈ వారం ఈ రాశి వారు ఓం భూమాయ నమః అనే మంత్రాన్ని రోజు 27 సార్లు జపించండి. మంచి శుభ ఫలితాల్ని పొందుతారు. అలాగే ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 20వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.